गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। आयातु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्रीं छन्दसां माता वयो निर्नमोऽस्तु ते। ॐ भुवस्वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो प्रचोदयात्। ॐ भुवस्वं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ఆధ్యాత్మికతను ఒక విద్యగా ఉపాసన చేసి ఆ విద్యలో తగిన డిగ్రీ పొందినటువంటి వ్యక్తులకు ఇదివరకు శ్రీ అనేటటువంటి పట్టా ఇచ్చేవారు. ఇప్పుడు మనం ఎలాగైతే పేరు చివర్లలో మన యొక్క విద్యను తెలియపరిచేటటువంటి డిగ్రీలను పెట్టుకుంటున్నామో, పూర్వకాలంలో ఆ డిగ్రీలను పేరుకు ముందు పెట్టుకునేవారు. ఇప్పుడు కూడా డాక్టరేట్ అనేటటువంటి సర్వోచ్చ బిరుదును పేరుకు ముందు పెట్టుకుంటాం. ఇంచేతంటే ఆ డిగ్రీ సర్వోచ్చమైనది కనుక. మిగతా డిగ్రీలన్నీ పేరు వెనకాతలు వచ్చినా అతి ఉచ్చమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఇవ్వగలిగేటటువంటి సర్వోత్కృష్టమైనటువంటి డిగ్రీని పేరుకు ముందు పెట్టుకుంటాం. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి సర్వోచ్చమైనటువంటి డిగ్రీ శ్రీ. అందువల్ల దాన్ని పేరుకు ముందు పెట్టుకుని శ్రీ అనేటటువంటి ఆనవాయితీ వస్తుంది. ఎవరి పేరు ముందైనా ముందు శ్రీ పెడతాం. అంటే వాళ్ళకి మనం విలువ ఇస్తున్నాం అని అర్థం. కానీ ఈనాడు డిగ్రీలలాగే ఈనాడు పేరు ముందు ఉన్న శ్రీకి కూడా విలువ తగ్గింది. చివరికి ఏ పరిస్థితి వస్తుంది అంటే, అసలు ఆ శ్రీ అనేటటువంటి డిగ్రీ దేనికి సంబంధించింది, ఏ విద్యను తెలుపుతున్నది అన్నది కూడా మర్చిపోయాం. ఆ విద్యను తిరిగి మళ్ళా పునరుద్ధరించుకున్నటకు, నేర్చుకున్నటకు, దానిని సర్వజనీనము చేసి ప్రకృతిలో ఉన్నటువంటి సర్వ రహస్యాలను అందరికీ అందుబాటు చేయటానికి ఏర్పాటు చేయబడ్డ శిబిరము ఇది. ప్రకృతిలో 3 రకాలైనటువంటి డిగ్రీలు ఉంటాయి. దానినే గాయత్రి మంత్ర విద్యలో మన అనుగ్రహమాలా మంత్రంలో క్లీం, హ్రీం, శ్రీంగా పేర్కొన్నాం. క్లీం అనేది విశుద్ధమైనటువంటి పదార్థ విజ్ఞానం. హ్రీం ప్రకృతి సంపదలను ఉపయోగించుకునేటటువంటి విజ్ఞానం. శ్రీం ఈ రెండిటికి పైన ఉన్నటువంటి, ఈ రెండిటిని కూడా తనలో సమ్మిళితము చేసుకోగలిగేటటువంటి సంపూర్ణ సృష్టి రహస్యాలను తెలిపేటటువంటి డిగ్రీ. క్లీం, హ్రీం, శ్రీం ఈ విద్యలనే పూర్వకాలంలో అగ్ని విద్య క్లీం, సూర్య విద్య హ్రీం, చంద్ర విద్య శ్రీం.
చాలా మందికిక్కడ సూర్యుడు మధ్యలో ఉండి, సూర్యుడి కంటే పైన చంద్రుడు ఉండటం ఏమిటి? అనేటటువంటి ప్రశ్న ఉదయిస్తుంది. మన శరీరంలో గూడా క్లీమ్ అనేటటువంటి అగ్నిమయ తత్వము, మూలాధారము, స్వాధిష్టానము ఆ పై ప్రదేశంలో ఉండగా, మణిపూరకము, అనాహతము దానికంటే కొంచెం పై ప్రదేశంలో సూర్యుడు, ఆ పైనున్నటువంటి ప్రదేశంలో చంద్రుడు. దానినే సోమ అని గూడా పిలుస్తూ ఉంటాం. సూర్యుడి కంటే పైన చంద్రుడు ఉండటానికి కారణం ఏమిటి అంటే, మనకి కనిపిస్తున్నటువంటి భౌతికమైనటువంటి సూర్యుడు ఇంకొక సూర్యుడి యొక్క ప్రతిబింబం. ఒక మహాసూర్యుడి యొక్క ప్రతిబింబం. ఆ మహాసూర్యుడు భౌతిక తలంలో ఉండడు. మనకి కనిపిస్తున్నటువంటి సంపూర్ణ సృష్టి భౌతికమైనదే. సూర్యుడు, ఈ గెలాక్సీస్, తోకచుక్కలు ఇవన్నీ గూడా భౌతికమైనవే. అతి విశాలంగా మనకి కనిపించిన ఇవన్నీ గూడా భౌతికమైనదే. భౌతిక సూర్యుడు కూడా మన దృష్టికి కనిపించి, మన చేతనత్వానికి మనది అతి, అతి, అతి భౌతిక చేతనత్వం అని మనకి తెలుసు గదా! భౌతికమైనటువంటి పదార్థములను తప్ప మనం గ్రహించలేము. అంచేత ఈ సూర్యుడు ఇంకొక మహాసూర్యుడు యొక్క రిఫ్లెక్షన్. చంద్రుడు ఏ విధంగా అయితే సూర్యుడి కిరణాలను పరావర్తనము చెందించి మన జీవితాలకి రసము కలిగిస్తాడో, భగవద్గీత 15వ అధ్యాయంలో ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అది 15వ అధ్యాయము. చంద్రుడి యొక్క 15 తిథులు ఏ విధంగా ఉంటాయో, ఆ 15వ తిథిలో ఈ విషయం చెప్పబడింది. అంచేత ఈ సూర్యుడు నిజానికి ఆ మహాసూర్యుడు యొక్క ప్రతిబింబం కనుక, సౌరమండలం యొక్క సూక్ష్మ జగత్తుల్లో మనకి కనిపిస్తున్నటువంటి సూర్యుడు చంద్రుడే అవుతాడు. మరి ఏ విధంగా అయితే 15వ తిథి తర్వాత పరిపూర్ణమైనటువంటి చంద్రుడు పరిపూర్ణంగా సూర్యకిరణాలను చల్లగా దానిలోని వేడిని తీసేసి కేవలం కాంతిని మాత్రమే మనకి అందజేస్తాడో, ఈ చెప్తున్నటువంటి ఈ సెంటెన్స్‌ని జాగ్రత్తగా గమనించుకోండి. చంద్రుడు ఏం చేస్తున్నాడంటే, సూర్యుడి కిరణాలలోని వేడిని తీసేస్తున్నాడు, వెలుతురుని ఉంచుతున్నాడు. అగ్నికి 2 లక్షణాలుంటాయి. వేడి, వెలుతురు. దాని యొక్క ఇంకొక అతి సూక్ష్మమైనటువంటి రూపమే అంటే అగ్ని యొక్క వేడి, వెలుతురు లాంటి అతి సూక్ష్మమైనటువంటి రూపమే విద్యుత్తు, అయస్కాంతము. అగ్ని యొక్క రూపాలే ఈ 4 గూడా. వేడి, వెలుతురు, విద్యుత్తు, అయస్కాంతము. మన భౌతిక కణాలన్నీ కూడా విద్యుత్ కణాల ద్వారా ఏర్పడినాయి అని మనకు తెలుసు. ఈ విద్యుత్ కణాలను అతి సూక్ష్మ జగత్తులో మనము ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, ధనావేశితమైనటువంటి కణాలు, రుణావేశితమైనటువంటి కణాలుగా పేర్కొంటాం. వీటి యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి విద్యుత్ ధార వెలుతురు ఎలా ఇస్తుందో మనకు తెలుసు. ఈ వెలుతురే ఇంకాస్త పరిపక్వత చెందినప్పుడు వేడిగా మారుతుంది. అగ్ని జ్వాల యొక్క రంగును బట్టి ఉష్ణోగ్రతను తెలుసుకొనవచ్చును అని అందరికీ తెలుసు. నీలిరంగు మంట ఉంటే అది ఎక్కువ ఉష్ణోగ్రత ఇస్తుందని, ఎరుపు రంగు మంట ఉంటే అది తక్కువ ఉష్ణోగ్రత ఉంటుందని సర్వవిదితమే కదా. దీన్ని మనసులో ఉంచుకుని చంద్రుడు ఏం చేస్తున్నాడో అర్థం చేసుకోండి. శ్రీ విద్య చంద్ర విద్యగా ఎందుకు మారుతుందో మనకు అర్థమవుతుంది. విద్యుత్‌కి లంబ కోణములో, లంబ దిశలో అయస్కాంత శక్తి ఉంటుంది. అదే విధంగా వెలుతురు యొక్క లంబ దిశలో వేడి ఉంటుంది. విద్యుత్ ప్రవాహము ఒక దిశలోనే ఉంటుంది. కానీ
వేడి కాంతి యొక్క ప్రవాహము సర్వ దిశలలోనూ ఉంటుంది. దానినే ఆ లక్షణాన్నే మనము సర్వవ్యాపకత. కొవ్వొత్తి వెలిగించిన దాని కిరణాలు అన్ని వైపులకి వెళ్తాయి. దాన్ని అడ్డుకునేటటువంటి పరిస్థితులు కానీ, వస్తువులు కానీ దారిలో లేకపోతే. అదేవిధంగా వేడి, వెలుతురు ఇవి సర్వవ్యాపకత లక్షణాలు. సర్వవ్యాపకత యొక్క భౌతిక జగత్తులో మనము అర్థము చేసుకోగలిగేటటువంటి లక్షణాలు. ఈ సర్వవ్యాపకత యొక్క ఇంకొక లక్షణము ఆకాశము. ఇంకొంచెం తక్కువ స్థాయిలో వాయువు. చంద్రుడు ఏం చేస్తున్నాడు? సూర్యుడి యొక్క కిరణాలలో ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి కిరణాలలో వేడిని పూర్తిగా ఫిల్టర్ చేసి చల్లదనాన్ని మాత్రమే ఉంచుతున్నాడు అని కాదు అర్థం అక్కడ. వెలుతుర్ని మాత్రమే ఉంచుతున్నాడు. ఆ విద్య శ్రీ విద్య. వెలుతురంటే అజ్ఞానం పోగొట్టుకోవడం. వేడి అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి కావలసినటువంటి చేష్ట, ప్రయత్నము. బుర్ర వేడెక్కిపోయిందంటాం కదా ఏదైనా అర్థం కాకపోతే. బుర్ర వేడెక్కకుండా ఏదైనా ఒక విషయాన్ని మనం నిరంతరము చదువుకోగలిగితే సర్వజ్ఞత్వం వస్తుంది. చల్లటి వెలుతురు సర్వజ్ఞత్వానికి ప్రతీక. శ్రీ విద్య సర్వజ్ఞత్వాన్ని తెలిపేటటువంటి విద్య. సర్వవ్యాపకత్వముతో పాటు ఈ శ్రీ విద్యను ఇదివరకు భారతదేశంలో చాలా మంది వ్యక్తులకి తెలుసు కనుక ప్రతి వ్యక్తి పేరు ముందు శ్రీ అనేటటువంటి పదం ఉండేది. తిరిగి మళ్ళీ ఆ విద్యను తెలుసుకోవటానికి చేసేటటువంటి ప్రయత్నాలలో 2-3 సంగతులు మనం పరిపూర్ణంగా గుర్తు ఉంచుకుంటే తప్ప ఈ విద్య యొక్క అంచులు కూడా మనం అందుకోలేం. లోతులకు వెళ్ళటం తర్వాత. మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఈ భౌతిక జగత్తు అతి ఉచ్చమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వసమర్థత. ఇవి రెండు ఒకే అయస్కాంతం యొక్క 2 ధ్రువాలు. ఇవి 2 వేరు కావు అన్నది మనం గుర్తుంచుకోవాలి. శ్రీ విద్య మనకి మొట్టమొదట అందించేటటువంటి సూత్రం అది. ఏమని అందిస్తుంది అది? 2 ధ్రువాలు, ఒకే అయస్కాంత శక్తి యొక్క 2 ధ్రువాలు పనిచేస్తున్నాయి మనలో. ఆ 2 ధ్రువాలే మూలాధారము, సహస్రారం కింద మనం అర్థం చేసుకుంటాం. ఇది మిగతా ఆధ్యాత్మిక విద్యకి, శ్రీ విద్యకి కలిగినటువంటి మొట్టమొదటి తేడా. భౌతిక జగత్తును ఆధ్యాత్మిక జగత్తుతో వేరుగా చూడము. ఈ 2 ఒకే తత్వం యొక్క, ఒకే ప్రిన్సిపల్ యొక్క, ఒకే ఆధ్యాత్మిక శక్తి యొక్క 2 రూపాలు. భౌతిక జగత్తులో కనిపించేది అంతా కూడా దక్షిణ ధ్రువము అవుతే, సహస్రారము ఉత్తర ధ్రువము. ఇది ప్రతి గ్రహానికి కూడా ఉంటుంది. ఉత్తర ధ్రువాలు, దక్షిణ ధ్రువాలు. మన పృథ్వీకి కూడా ఉత్తర ధ్రువం ఉంది, దక్షిణ ధ్రువం ఉంది. ఉత్తర ధ్రువము ద్వారా సర్వశక్తులు లోనికి తీసుకోబడతాయి. దక్షిణ ధ్రువము ద్వారా మనకి అనవసరమైనటువంటి పనికి రానటువంటి పదార్థాలు విసర్జింపబడతాయి. ఈ మూలభూతమైనటువంటి ప్రకృతి నియమాన్ని అర్థము చేసుకుని శ్రీ విద్యలోకి ప్రవేశించాలి. మూలాధారము ద్వారా, మూలాధారము కంటే కిందనున్నటువంటి చక్రాలు, లేకపోతే మూలాధారము ద్వారా కంట్రోల్ చేయబడుతున్నటువంటి పరిస్థితులు విసర్జనకు ఉపయోగపడతాయి. అననుకూలమైనటువంటి, అనవసరమైనటువంటి, పనికి రానటువంటి పదార్థాలను మనము విసర్జన చేస్తాం. ఉత్తర ధ్రువము
సహస్రారము కుండ, అనంతమైనటువంటి శక్తి ఆజ్ఞాచక్రము కొంచెం కిందకి దిగితే నుంచి శరీరం లోపలికి స్వీకరింపబడతాయి. మన అరుగుదల బావుంటే, మన శరీరము ఆ శక్తిని ఉపయోగించుకోగలిగితే, మన శరీరము వాటిని స్వీకరిస్తుంది. ఒకవేళ శరీరం ఉపయోగించుకోలేకపోతే, అవి దక్షిణ మార్గము ద్వారా, దక్షిణ ధ్రువము ద్వారా విసర్జింపబడతాయి. సరే ఆపేసేది. చెప్పమని చెప్పాలా? ఇన్ని అవుతాయి. ఈ ఉత్తర దక్షిణ ధ్రువాలనే మన ఆధ్యాత్మిక విద్యలో మూలాధార, ఆజ్ఞాచక్రాలు అని పిలుస్తాం. కానీ వీటి గురించి సంపూర్ణ అవగాహనకి వచ్చే ముందు, మన శరీర నిర్మాణం గురించి మనకి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. ఈ పరిపూర్ణమైనటువంటి అవగాహనలో కూడా మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహన శూన్యమే. మన భౌతిక శరీర నిర్మాణమే మనకి తెలీదు. కానీ ఈ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు, చంద్ర విద్య యొక్క అవగాహన ఉన్నటువంటి వాళ్ళు అనేక అద్భుతమైనటువంటి శరీరములో జరిగేటటువంటి రోగాలను కూడా మార్చారు. విచిత్రమైనటువంటి వైద్య విధానాన్ని అవలంబించి. ఏ విధమైనటువంటి చదువు లేని, వేలు ముద్రను మాత్రమే వేయగలిగేటటువంటి వ్యక్తులు కూడా, ఉదాహరణకి వెంకయ్య స్వామి, ఆయన చేసినటువంటి అనేక అద్భుతాలు మనకి అవగాహనలోకి రావు. పెర్లోచెర్లో అనే ఏదో ఒక గ్రామంలో ఓ విచిత్రమైనటువంటి రోగం ఆవిర్భవించింది 70s. కాళ్ళు చేతులు పీక్కుపోయేవి, పరిపూర్ణంగా సన్నబడిపోయేవి. కడుపు పెద్ద గుమ్మడికాయంత, 2-3 గుమ్మడికాయలంతా అయిపోయేవి. సరే ఒక 40 రోజులు, 45 రోజులు మనిషి బాధపడేవాడు, శరీరం వదిలేసేవాడు. ఆ ఊళ్ళో తమాషాగా ఆ రోగం వచ్చింది. దానిని ఈయన నయం చేసినటువంటి విధానం కనుక మనం అర్థం చేసుకుంటే, సద్గురువులు ఎంత బాధపడతారో వాళ్ళ జ్ఞానాన్ని మనకు అందజేయటానికి, మనం ఎంత మూర్ఖంగా వాళ్ళు చెప్పిందే అర్థం చేసుకోమో తెలుస్తూ ఉంటుంది. ఏం చేశాడు ఆయన? ఓ అగ్నికుండాన్ని ప్రజ్వలింపజేశాడు. ప్రజ్వలింపజేసి దాని చుట్టూ 60 విభిన్న సైజులు కలిగినటువంటి మట్టి ముంతలు పెట్టాడు యజ్ఞకుండం చుట్టూ. అక్కడ పక్కనే ప్రవహిస్తున్నటువంటి పెన్నా నది నీళ్ళ నుంచి రోగగ్రస్తుల్ని నీళ్లు తీసుకొచ్చి అందులో పోయమనేవాడు. వాళ్ళ పని అంతే. ఈయన ఏం చేసేవాడు? తన కాళ్ళు 2 అగ్నిగుండంలో పెట్టేవాడు. మండుతున్నటువంటి, ప్రజ్వలిస్తున్నటువంటి అగ్నిగుండంలో పెట్టేవాడు. ఇలాగా 60 రోజుల పాటు సాగింది నిరంతరమైనటువంటి మహాయజ్ఞం. రోగగ్రస్తులు రావటం, మట్టి ముంతల్లో నీళ్లు పోయటం. ఎలాంటి మట్టి ముంతలవి? విభిన్న 60 సైజులు. దాంట్లో అవి ఎప్పుడు నిండా ఉండాలి నీళ్లు. రోగగ్రస్తులే పోసేవాళ్ళు నీళ్లు. ఈయనేం చేశాడు? తన కాళ్ళను తీసుకెళ్ళి అగ్నిగుండంలో పెట్టాడు. 60 రోజుల తర్వాత ఈ మహాయజ్ఞము పరిపూర్ణమైన తర్వాత ఆ రోగగ్రస్తులందరూ ఆ రోగ నివారణ జరిగినది. కేవలము సంకల్ప మాత్రంతో గురువులు రోగాన్ని నివారించగలరు. కానీ 2 ఉన్నాయి అక్కడ. సంకల్ప మాత్రము, గురువు యొక్క సంకల్ప మాత్రముతో రోగము నివారణ అవ్వాలి అంటే పరిపూర్ణమైనటువంటి శరణాగతి ఉండాలి. ఇంకెక్కడ అడ్డు ఉండకూడదు. గురువు యొక్క శరణాగతి అంటే అనుగ్రహం. ఇప్పుడు మనం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాక ఏం చేస్తాం మనం? వాడు మత్తుమందు చూపిస్తాడు. మత్తుమందు చూపించాక మన పరిస్థితి ఏంటి? వాడి చేతిలో పెట్టేసాం మొత్తం. ఎక్కడ వాడు కత్తి పెట్టి తీసుకొస్తే మామూలుగా మనకు తెలుసు వాడు మంచి పని చేస్తున్నాడు, వాడు కోస్తే మనకి మంచిదే అని. ఇంత చేస్తే ఏమైంది? చిన్న చిటికెన వేలుకు ఎక్కడికో కొంచెం చీము పట్టింది, దాన్ని కొయ్యాలి వాడు. కత్తి తీసుకొస్తే మన శరీరం ఏముంటుంది? అడ్డు తగులుతుంది. మీకు మీ నరాల్లో ఆ ప్రకంపన తెలుస్తుంది. మనకు తెలుసు వాడు మంచి పని చేస్తున్నాడు, మనమే వెళ్తాం కూడా కొయ్యమని. మత్తుమంది ఏమవాడు? దీనికి మత్తుమంది ఓడిస్తాడు. కానీ మన శరీరం ఏం చేస్తుంది? వినదు. అంటే శరణాగతి లేనట్టేగా, అడ్డుకున్నట్టేగా. అంచేత మరి గురువుల దగ్గరికి వెళ్ళాక, సత్సాయిబాబా దగ్గరికి చాలా మంది ప్రశ్నిస్తారు. ఆయన ఏం జవాబు చెప్తాడు? శరణాగతి అంటే ఏంటో ఆయన ఆవిడకి ఎంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయగలడు? శరణాగతి మన పరిస్థితికి రాదు. శరణాగతి చేయగలిగిన వాడికి అసలు ఇదంతా అక్కర్లే. ఈ గురువులందరూ ఏ శ్రీ విద్య,
ఏ సూర్య విద్య, ఏ చంద్ర విద్య, ఏ అగ్ని విద్య చదువుకోలే. వాళ్ళేం చేశారు? వాళ్ళ గురువుకి సమర్పణ చేసుకున్నారు. ఒక రోజులో సమర్పణ అవ్వదది. ఆ సమర్పణ అనేది గూడా గురుదేవులు. శ్రీనివాస శర్మ ఆచార్య గారు ఏం చెప్పారు? 4 జన్మలు పట్టిందిట ఆయనకి సంపూర్ణ సమర్పణ నేర్చుకోవటానికి. 4 జన్మలంటే ఎప్పటినుంచి? 11th సెంచరీ నుంచి 20th సెంచరీ వరకు. కబీర్ దాస్ నుంచి శ్రీరామ్ శర్మ ఆచార్యగా పుట్టేంత వరకు. ఆయన ప్రాక్టీస్ ఇదే. కబీర్ దాస్‌గా నేను చేసుకోలేకపోయాను. సమర్థ గురు రామదాస్‌గా నాకు సమర్పణ చేత కాలేదు. ఆఖరికి రామకృష్ణ పరమహంసగా గూడా ఆ గురువుకి సమర్పణ చేసుకోలేకపోయాడు. ఇంచేత ఎక్కడ జరిగిందది? కాళికాదేవిని అడిగి చెప్తాను సమర్పణ చేసుకోవాలా వద్దా అన్నాడు గురువుని. సమర్పణ చేసుకోగలిగాడు. కానీ ఒక దేవతకి చేసుకోగలిగాడు కానీ, గురువుకి చేసుకోలేకపోయాడు. కాళికాదేవి అడ్డొచ్చేది ఆజ్ఞాచక్రం దగ్గర. ఆజ్ఞాచక్రం దాటితే ఉండేదే సహస్రారమే గురుస్థానము. అంచేత ఆ సమర్పణ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. కబీర్ దాస్ లాంటి వ్యక్తి, సమర్థ గురు రామదాస్ లాంటి వ్యక్తి, రామకృష్ణ పరమహంస లాంటి వ్యక్తికి కూడా సమర్పణ చేత కాలేదు. శ్రీరామ శర్మ ఆచార్యగా కూడా తన 16వ ఏట ఇన్ని శతాబ్దాలుగా 11వ శతాబ్దము కబీర్ దాస్ యొక్క కాలము నుంచి 20వ శతాబ్దం. ఎన్ని శతాబ్దాలయ్యాయి? 9 శతాబ్దాలు, 900 ఇయర్స్ గా ప్రయత్నిస్తున్న ఎటువంటి వాడు ఇంకా ఆధ్యాత్మికత తప్ప నాకేం అక్కర్లే. కబీర్ దాస్ అంతే కదా, సమర్థ గురు రామదాస్ అంతే కదా, రామకృష్ణ పరమహంస అంతే కదా, సమర్పణ చేతగాలే. ఆఖరికి రామకృష్ణ పరమహంసగా సమర్పణ యొక్క పరిపూర్ణత ఆజ్ఞాచక్రం దగ్గర అర్థం చేసుకున్న తర్వాత కూడా ఈ జీవితంలో ఆయన గురువే, ఇప్పుడు ఈ 9 శతాబ్దాల నుంచి ఆయనకి మార్గదర్శనం చేస్తున్నటువంటి గురువే వస్తే భూతం అనుకున్నాడు, దెయ్యం అనుకున్నాడు. అనుకోవాలి కూడా. అందులో ఈ కాలంలో గురువులందరూ ఎక్కువ మంది దెయ్యాలు, భూతాలే. అసలైన గురువులు మనకెక్కడా లభించరు మనకి. ఇంచేత లభించరు? అంత పెద్ద గురువుకి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తి ఎలా జీవించాడు? 16 శ్రీరామ్ శర్మ ఆచార్య యొక్క జీవితం చూస్తే అంత పెద్ద గురువుకి సమర్పణ చేసుకున్నటువంటి వ్యక్తిగా మనకి ఎక్కడైనా కనిపిస్తాడా? శరణాగతి అన్నది కనిపించదు ఎక్కడా. అడ్వర్టైజ్మెంట్ ఉండదు. సూర్యోదయం అవుతుంది. ఏ మేళతాళాలతో సూర్యుడు ఉదయిస్తాడు? సైలెంట్‌గా ఉదయిస్తాడు. సైలెంట్‌గా అతను చేయాల్సినటువంటి పనులన్నీ చేస్తాడు. సంపూర్ణ సరాచర జగత్తును మేల్కొల్పుతాడు, వెళ్ళిపోతాడు. శరణాగతి ఆడంబరాలు కోరదు. శరణాగతి మీలో ఏ విధమైనటువంటి భౌతికమైనటువంటి మార్పు తీసుకురాదు. మీ కాలకృత్యాలు ఎలా చేసుకుంటున్నారో అలాగే చేసుకుంటున్నారు. భార్యలు, పిల్లలు, భర్త వాళ్ళతో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. జెండా నోట్లో పట్టుకుని గురువుకి సమర్పణ చేసుకున్నాను కదా అని చెప్పి గురువు ఏదో ఆకాశంలో ఎత్తేసి జెండా నువ్వు ఎగరేరా అనరు. పోలీసు వాళ్ళు వచ్చి చిత కొట్టారు. ఎంత బాగా చిత కొట్టారు అంటే అన్కాన్షియస్ అయిపోయాడు. జెండా నోట్లోనే ఉంది. మరి సంపూర్ణ శరణాగతి గురువుకి చేశాను కదా, మరి నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ దెబ్బలు అని అడిగాడా? గురువుకి శరణాగతి అయ్యాక ఇంకేం లేదు. ఏది జరుగుతుందో, ఏది చేయవలసి ఉన్నదో అది జరుగుతుంది. ఈ విధంగా కూడా శ్రీ విద్యను ఉపాసన చేయవచ్చు. అందుకని చెప్తున్నాను. కానీ శ్రీ విద్య అంటే ఏంటో మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎలాగైతే గాయత్రి అంటే ఏం చెప్పుకున్నాం మనం? మన శరీరంలో ఉన్నటువంటి 24 తత్వాల యొక్క అవగాహన అని చెప్పుకుంటున్నాము. ఏంటా 24 తత్వాలు? మొదటిది 5 కర్మేంద్రియాలు, తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, తర్వాత పంచ తన్మాత్రలు, పంచ ప్రాణాలు, 4 మనోబుద్ధి చిత్తహంకారాలు. ఇవి 24 ఏ విధంగా అవుతే గాయత్రి సూర్య విద్య యొక్క లక్ష్యములో శ్రీ విద్య యొక్క లక్షణాలు ఏంటంటే షట్చక్ర నిరూపణ, లేకపోతే షట్చక్ర జాగరణ. ఈ 6 చక్రాలను మనం పూర్తిగా అవగాహన చేసుకోవటం. కానీ ఈ శ్రీ విద్య అయినా, ఈ సూర్య విద్య అయినా, లేకపోతే ఈ రెండిటికి సంబంధం పెట్టించేటటువంటి అగ్ని విద్య అయినా ఈ శరణాగతి ద్వారా పరిపూర్ణంగా వచ్చింది. వెంకయ్య స్వామికి ఏం చదువుకోలేదు, ఇవంతా చెప్పాడా ఏంటి? తన్మాత్రలు ఉన్నాయి ఎవరు ఏం చెప్పలే. ఏం చేశాడు? 13 సంవత్సరాల పాటు గురువు యొక్క ముఖాన్ని చూస్తూ కూర్చున్నాడు. ప్రపంచం అంతా చుట్టూ తిరిగాడు. ఎక్కడికి వెళ్ళాడో ఆవిడకి ఏం తెలియదు. 101 మంది ఋషుల యొక్క జ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్నాడు. 101 మంది ఋషులు. మనం ఒక్క ఋషి చెప్పిన, విశ్వామిత్రుడు చెప్పిన గాయత్రి మంత్రానికే తల ప్రాణం తొక్కొస్తుంది, ఏం అర్థం కాక.
ఎన్ని రోజుల్లో నేర్చుకున్నాడు ఆయన వెంకయ్య స్వామి? 2.5 రోజుల్లో. 3 రోజులు కూడా పూర్తిగా పట్టలే ఆయనకి. 101 మంది ఋషులు వాళ్ళ శక్తిని ఆయనకి ధారపోశారు. ఏ విద్యకైనా ఈ శరణాగతి ఇంపార్టెంటే. ఏబీసీడీ నేర్చుకోవాలి. ఇలాగే ఎందుకు రాయాలి మాస్టర్ అని వీడు క్వెషన్ ఏసాడనుకో, ఇంక వాడికి ఇంగ్లీష్ ఎక్కడొస్తుంది? అక్షరాలు ఎక్కడొస్తాయి? సమర్పణ అంటే ఏంటనమాట? నీ యొక్క మనస్సుని, నీ యొక్క ఆలోచనలను, నీ యొక్క శరీరాన్ని విద్య నేర్చుకునే టైంలో సొంత నిర్ణయాలు చేసుకో. అది శరణాగతి ఆధ్యాత్మిక జగత్తులో ఎందుకు కష్టం అని చెప్పుకుంటున్నాం? శరీరం ఎదురు తిరుగుతుంది నీకిష్టం ఉందా? ఇందాక నేను ఉదాహరణ ఇస్తూ ఆపాను గదా! చిన్నగా ఒక చిన్న గోరుచుట్ట లేచింది. కొయ్యాలి. నువ్వు రెడీగానే ఉన్నావు. డాక్టరు రెడీగానే ఉన్నాడు. నీకు ఇష్టమే. కానీ ఈ వేలు మీకు లోపల తెలుస్తుందది. ఆ కత్తి దగ్గరికి వస్తూ ఉంటే వెనక్కి వెళ్ళటం. దాన్ని పోగొట్టుకునేటటువంటి అద్భుతమైనటువంటి సాధనా విధానము శ్రీ విద్యలో తీసుకొచ్చారు. సమర్పణ చేసుకోవటానికి ఇంతకంటే అద్భుతమైనటువంటి సాధన మిగతా విద్యలలో లేదు. కానీ చెప్తున్నా గదా! ఇంతకంటే అద్భుతమైనటువంటి సాధన మిగతా విద్యలలో లేదు అనేది మీరు ఎంత అండర్‌లైన్ చేసుకున్నా కెమిస్ట్రీ లెక్చరర్ ఏం చెప్తాడు? కెమిస్ట్రీని మించింది లేదంటాడు. ఫిజిక్స్ వాడి దగ్గరికెళ్తే మా తమ్ముడు, మా నాన్నగారితో నాకెప్పుడు వాదనే. కెమిస్ట్రీ మించింది లేదని నేను చెప్తే, లాని మించింది లేదని వాళ్ళు. మా నాన్న సుబ్బయ్య వాదించాడు గానీ, వాళ్ళెప్పుడు మేము వాదించుకునేవాళ్ళం ఇంట్లో. అసలు లా లేకపోతే, అసలు ఈ సమాజమే లేకపోతే, ఈ న్యాయ వ్యవస్థే లేకపోతే నువ్వు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ ఎలా చేస్తావయ్యా అని వాదించేవాడు. అంచేత ఏది ఇంపార్టెంట్ అన్నది ఏ విద్య నేర్చుకుంటున్నప్పుడు ఆ విద్య ఇంపార్టెంట్. అంచేత మళ్ళా మనం ఆ మూర్ఖత్వంలోకి దిగొద్దు. శ్రీ విద్య చాలా గొప్పది కాబోలు. భౌతిక జగత్తులో చాలా గొప్పది. అది మనం అర్థం చేసుకో. ఇప్పుడు ఇంజినీరింగ్, డాక్టరీ చాలా గొప్పది. రేపు రాబోయే కాలంలో క్రోమోథెరపీ, రంగుల వైద్యులు, బోర్డ్స్ వస్తాయేమో ఎవడికి తెలుసు? రంగుల ద్వారా వైద్యము చేయబడును. ఇప్పటికే ఏదో మన గుంటూరులోనే ఎవరో ఉన్నారు. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. రంగుల ద్వారా లావువాడు సన్నబడిపోతాడు, సన్నవాడు లావుబడిపోతాడు. సంభవమే అది. సంభవమే. కానీ అప్పుడు ఆ వైద్య విధానం వచ్చిందనుకోండి. అప్పుడు ఎంట్రన్స్ టెస్ట్ దేనికుంటుంది? క్రోమోథెరపీలో ముందు మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ టిక్ పెడతారు. ఇప్పుడు కంప్యూటర్‌కి టిక్ పెడుతున్నట్టు. అలాగే ఈ విద్యను మనం నేర్చుకుంటున్నప్పుడు, చంద్ర విద్యను మనం నేర్చుకుంటున్నప్పుడు, రాబోయే యుగంలో గూడా ఈ విద్య ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకుంటుంది కనక, ఇది చాలా ముఖ్యం అంటున్నాను తప్ప, ఇది మిగతా విద్యల కంటే ఇదే ముఖ్యం అని గాదు. ఎప్పుడు ఏది అవసరమో ఆ విద్య చాలా ముఖ్యము. అంచేత సంపూర్ణ శరణాగతి చేసుకోలేనటువంటి సాధకుడు, గురువు యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని తనలో ధారణ చేసుకోలేనటువంటి సాధకుడి కోసము స్పెషల్‌గా డెవలప్ చేయబడినటువంటి విద్య శ్రీ విద్య. అందుకే దీన్ని 2 రకాలైనటువంటి పనులు సాధించవచ్చు దీంతో అంటాం. ఇటు భౌతికమైనటువంటి సుఖాలు, అటు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత. ఈ విద్య ద్వారా సంభవం అవుతుంది. భోగ విద్య, యోగ విద్య. 2 రకాలైనటువంటి విద్యలు గూడా ఈ శ్రీ విద్య ద్వారా మనకి అర్థమవుతుంది. ఈ శ్రీ విద్యను అర్థం చేసుకోవటానికి శరీర నిర్మాణ శాస్త్రం మనకి పరిపూర్ణంగా అవగాహన ఉండాలి. ఇది సంపూర్ణ శరణాగతి పొందినటువంటి సాధకులకు వాటంతట అవే లభిస్తుంది అని వెంకటేశ్వర ఉదాహరణతో మనం తెలుసుకున్నాం గదా! ఇంకా చేయొచ్చు. ప్రకృతిలో జరిగేటటువంటి శక్తిధారలు మన శరీరంలో ఎలా ఉంటాయో, బాహ్య జగత్తులో గూడా అలాగే ఉంటాయి అనేది ఆధ్యాత్మ విద్య యొక్క మూలభూతమైనటువంటి సిద్ధాంతం. యాజ్ అబౌవ్ సో బిలో. బాహ్యముగా పైన ఏ విధంగా అయితే ఉన్నదో, అంతర్గతంగా కూడా అలాగే ఉండేది. మనం చదువుకునేటటువంటి విజ్ఞాన విద్యల్లో గూడా మన ప్రయత్నం అదే ఉంటుంది. కెమిస్ట్రీ చదువుతాం. ఒక యాటమ్ గురించి, పరమాణువు ఎలా నిర్మితం అవుతుందో దాని గురించి చదువుకుంటాం. ఇంకా పరమాణువుల సముదాయం ఎలా ప్రవర్తిస్తుందో మనం ఊహించవచ్చు. ఒక్కదాన్ని తెలుసుకుంటే సంపూర్ణము అర్థమవుతుందో, ఉపనిషత్తుల్లో కూడా ప్రశ్న అదే వేస్తాడు. కానీ మనం భౌతికమైనటువంటి పరమాణువుల్ని పట్టుకుంటే, వాళ్ళు సంపూర్ణ సృష్టికి కావాల్సినటువంటి పరమాణువుని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. పిండాండము, బ్రహ్మాండము. పిండాండ, బ్రహ్మాండ సమన్వయాలు. అలాగే బయోకెమిస్ట్రీ. అక్కడ పరమాణువు బదులు దేని గురించి చదువుకుంటాం?
సెల్ గురించి చదువుకుందాం. ఆ సెల్ యొక్క నిర్మాణము, దాని యొక్క పనులు మనకు తెలిస్తే, ఈ విచిత్రమైనటువంటి మానవ శరీరము చేసేటటువంటి పనులన్నీ గూడా మనకు అర్థమైపోతున్నాయి. దానికి ఎక్కడో మనకి తెలియనటువంటి శక్తి పనిచేస్తోంది అనేటటువంటి భావన ఉంచుకోక్కర్లేదు అని ఈనాడు బయోకెమిస్ట్రీ ఘంటాపథంగా చెప్తున్నారు. ఆ భౌతిక రసాయనిక నియమాలే ఇక్కడ వర్తిస్తున్నాయి. కానీ పరిస్థితులు మారాయి కనుక, మారిన పరిస్థితుల్లో సెల్ నిర్మాణము ఎలా మారుతుందో, అదే విధంగా ఆధ్యాత్మిక జగత్తులో మానవ శరీరాన్ని ప్రాథమిక సెల్ మూలం. అందువల్ల మానవ జన్మ అన్నిటికంటే ప్రముఖమైనది. ఇందుకు మిగతా జంతువుల శరీరములో ఈ సెల్ నిర్మాణం లేదు. ఎక్కడో అక్కడ ఏదో ఒక లోపం ఉంది. అందుకే ఉపనిషత్తుల్లో చెప్తా ఉంటారట. ముందు ఆవును చూపించట. ఇందులో జాయిన్ అవుతావా? బాగలేదన్నారట. జీవాత్మ. తర్వాత గుర్రం యొక్క శరీరాన్ని చూపించట. నాకు ఉపయోగపడదు అన్నట్ట. తర్వాత మనిషి శరీరాన్ని నిర్మించి చూపించట. ఇది బాగుందన్నట్ట దూరెట్ట. దూరి ఏమయ్యాడు? మర్చిపోయాడు. దేనికోసం అయితే ఆ ఇంట్లో దూరాడు? ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టి కదా ఆ ప్రశ్నలు వేశాడు. ఈశ్వరుడు అనండి, భగవంతుడు అనండి, ప్రకృతి అనండి, ఈ రెండు, ముందు గుర్రము, ముందు ఆవు, తర్వాత గుర్రాన్ని, మిగతా జంతువులన్నీ చూపించే ఉంటాడు. ఇది చూపించాడు, ఇది చూపించాడు అని కాకుండా ఆ రెండే ఎందుకు పేర్కొనబడింది అన్నది కూడా మనం తర్వాత చూస్తాం. ఏంటంటే ఆవులు, గోవులు వేదాలలో కూడా మనకి చాలా సార్లు వస్తూ ఉంటాయి. గోవుల సమూహము, గుర్రముల సమూహము, వాటి యొక్క శరీర నిర్మాణము ఆధ్యాత్మిక ఉన్నతి పదంలో అనుకూలంగా ఉండేటటువంటి రెండు అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటాయి. అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటా? అతి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఆవు యొక్క శరీర నిర్మాణంలో పవిత్రత, గుర్రం యొక్క శరీర నిర్మాణంలో శక్తి. పవిత్రంగా ఉండే శక్తిహీనుడు సాధన చేసుకోలేడు. శక్తి ఉంది కానీ పవిత్రత లేదు, రాక్షసుడు అవుతాడు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు వీడు. అంచేత ఆధ్యాత్మిక జగత్తులో మనకు వచ్చేటటువంటి ఈ జంతువుల పేర్లు, లేకపోతే మిగతా దేవతల యొక్క వాహనాల పేర్లను కూడా మనము ఈ షట్చక్రాలలో తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. కానీ దాని గురించి తెలుసుకోవటానికి ముందు పిండాండ బ్రహ్మాండ సమన్వయములో మానవ శరీరధారి యొక్క శరీర తత్వాన్ని మనము పరిపూర్ణముగా అర్థము చేసుకుంటే మొత్తం బ్రహ్మాండం అర్థమైపోతుంది. ప్రిన్సిపల్ ఏంటి? యాజ్ అబౌవ్ సో బిలో. మిగతా ఆధ్యాత్మిక సాధనలో ఈ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వం మనం. శ్రీ విద్య యొక్క గొప్పతనము, లేకపోతే శ్రీ విద్యలో ఉన్నటువంటి తేడా అక్కడ వస్తుంది. శ్రీ విద్యలో మన యొక్క ప్రయోగాలు కానీ, మనం చేసేటటువంటి సాధనలు కానీ అన్నీ కూడా ప్యూర్గా, పరిపూర్ణంగా శరీరం మీద ఆధారపడి ఉంటాయి. శరీరంలో ఉన్నటువంటి దేవత్వాన్ని, శరీరము యొక్క దేవత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మనం. ఈ అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో మనకి ఏం బోధపడుతుంది అంటే, ఇవి ఎలా ఉన్నాయో బ్రహ్మాండం కూడా అలాగే ఉన్నాయి. అంతేకాకుండా బ్రహ్మాండంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులను ఈ శరీరం ద్వారా మార్చవచ్చు. ఇప్పుడు ఇంత పెద్ద పట్టా మీద మనం కూర్చున్నాం, ఈ మూల ఎక్కడో, కానీ అక్కడ లాగితే మనం కూడా పట్టాతో పాటు కదులుతాం. అదేవిధంగా శ్రీ విద్య అనేటటువంటి పేరుతో సాధనలు చేసి పరిపూర్ణత పొందినటువంటి వ్యక్తులు కూడా, మెహర్ బాబా మస్తుల మీద అనేక ప్రయోగాలు చేశాడు ఆయన. వరల్డ్ వార్స్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క చెట్టుని, ఒక్కొక్క మస్తుని ఒక్కొక్క దేశానికి మూలంగా సింబల్గా పెట్టుకుని వాళ్ళ ద్వారా మెట్లెక్కించి దిగ్గించటం, ఏవేవో తమాషా అయినటువంటి పనులు చేయించాడు. మనం మెట్లకి కింద దిగితే ఏమవదు, మనం ఆయన అలా చేయించాడు కదా అంటే ఏంటి అర్థం అవ్వాలి? ఈ శరీరము ద్వారా బ్రహ్మాండంలో ఉన్నటువంటి శక్తులు ఏదైతే యుద్ధానికి కారణమయ్యాయో అవి ఖచ్చితంగా మన శరీరంలోనూ ఉండుంటాయి. లేకపోతే వరల్డ్ వార్ జరగదు. వరల్డ్ వారే కాదు, అక్కడెక్కడో ఎవడో నడుస్తున్న వాడికి ముళ్ళు గుచ్చుకుంటే వాడికి అక్కడ ముళ్ళు గుచ్చుకోవటానికి కారణం మన శరీరంలో కూడా ఎక్కడో ఉంటుంది. అందుకే రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ ఉంటారు కదా, ఆయన గంగా నది ఒడ్డున పచాలు చేస్తున్నట్ట.
పచాలు చేస్తుంటే పడవలో ఎవరో ఇద్దరు స్నేహితులు కూర్చున్నారు, మాట్లాడుకుంటున్నారు. కొంతమందికి కాస్త గట్టిగా కొట్టడం అలవాటు. మాట్లాడే ముందు ఓ దెబ్బేస్తారు. కొంతమందికి అలవాటు ఉంది. చాలా బాధాకరంగా ఉంటుంది ఆ అలవాటు. అలాంటి స్నేహితులు వాళ్ళు. అంచేత ఏదో చెప్పబోతే గట్టిగా వేశాడు కాస్త అవసరమైన దానికంటే గట్టిగా ఆ స్నేహితుడు. రెండో స్నేహితుడి యొక్క వీపు మీద. దాని యొక్క అచ్చు రామకృష్ణ పరమహంస శరీరం మీద పడింది. అలాగే షిర్డీ సాయిబాబా జీవితంలో కూడా తెలుస్తాం కదా! శ్యామ్ సుందర్ అనేటటువంటి గుర్రాన్ని కొడితే, లేతే కుక్క మీద రాయి విసిరితే, అది ఆయన కాలి మీదో, ఆయన శరీరం మీదో వాతలా తేలేది. ఈ పిండాండ బ్రహ్మాండ సమన్వయము అక్కడ క్రమబద్ధంగా నేర్చుకోలేదు వాళ్ళు. శ్రీ విద్యలో మనము విశిష్టమైనటువంటి క్రమబద్ధతలో ఆ విషయాన్ని నేర్చుకుంటాం. పిండాండ బ్రహ్మాండ సమన్వయం. అది కనుక మనకి అర్థమవుతే ప్రపంచ యుద్ధములో మంచి శక్తులకు ఈ గురువులు ఎలా సహాయపడ్డారో అర్థమవుతుంది మనకి. చాలా సహాయం చేశారు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద యొక్క ఆత్మ, అరవిందో, మెహర్ బాబా. ఏంటి ఇవి అసలు వాళ్ళు అలాంటి పనులు చేయగలరు, చేస్తున్నారు అని తెలియకుండా మనకు అందినటువంటి వార్తలు. ఇదే కనుక మనకి తెలిసి ఉంటే ఆ రోజుల్లో గురువు ఇలా కూడా మనని ఉపయోగించుకోవచ్చు అని మనలో కొంతమంది మన శరీరాలని కావలసి గురువుకి ఇచ్చేసి ఉంటే అసలు ప్రపంచ యుద్ధాలు జరగవేమో. ఈనాడు మూడో మహాయుద్ధం వస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ ఒక గురువు మాత్రం బల్లగుద్ది మరీ చెప్పాడు, మూడో ప్రపంచ యుద్ధం రానివను. ఏంటి ఆయన దమ్ము? 24 లక్షల మంది సోకాల్డ్ శిష్యులలో కనీసం ఆయనకు 100 మంది అయినా గ్యారంటీగా తమ శరీరాలను ఇవ్వగలిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ శరీరాలలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని కనుక ఆయన కడిగేయగలిగితే మూడో ప్రపంచ యుద్ధం రాదు. సింపుల్ లాజిక్ అక్కడ. శ్రీరామ శర్మ ఉవాచ, మన గురుదేవులు అంత ధైర్యంగా చెప్పాడు, అది రానివను నేను. ఎందుకు రానివను అంటే ఆ పిండాండ బ్రహ్మాండ సమన్వయం అర్థం చేసుకున్నటువంటి శిష్యులు ఉన్నారు కనుక గురువు ఏమి చెప్తే అది చేయాలి. అప్పుడు అక్కడ గురువు ఏదో చెప్తే నీ ఇష్టం వచ్చినట్టు చెప్తే అట్ట. నేను చెప్పాను కదా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఎంతమంది డాక్టర్లు అని. ఒక్క రమేష్ బాబు గారు తప్ప మిగతా వాళ్ళందరూ నాకు డాక్టర్లే. పాప ఆయన నా దగ్గరికి వచ్చి ఏం చెప్పలే, ఏం తినాలో ఏం తినకూడదు. ఆయన హాస్పిటల్లోనే ఉన్నా నేను. కానీ మిగతా వాళ్ళందరూ చెప్పారు, మాస్టర్ మీరు ఇది తినకూడదు, మాస్టర్ మీరు ఇది తినకూడదు, మాస్టర్ మీరు ఇది చేయకూడదు, మాస్టర్ మీరు నుంచోకూడదు, మాస్టర్ మీరు మాట్లాడకూడదు. బాబు మా రమేష్ బాబు గారు ఏం మాట్లాడలేదు. గురువులు అంతే, ఏమి మాట్లాడరు. మన ఇష్టం వచ్చినట్టు మనం నిర్ణయాలు చేసేసుకుంటూ ఉండం. మౌనంగా ఉండగలిగితే. అంచేత ఈ క్యాంపులో మౌనం చాలా ముఖ్యం. శరణాగతి మనం చేసుకున్నా చేయలేకపోయినా మౌనంగా ఉండండి. క్యాంప్ మొత్తము కూడా వీలైతే మీ ఇళ్లల్లో, వీలైతే నిత్య జీవితంలో, క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా. కానీ క్యాంపుకి వచ్చి కూడా మౌనంగా ఉండలేకపోతే లాభం ఏంటి మనకి? చేత మౌనము శరణాగతి రెండు ఒకటే. మౌనం అంటే ఏంటనమాట, నేనేమి నిర్ణయించుకోను, వింటాను. భాగవతం అది చదువుకుంటున్నప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, నేనేమి అడగను, నువ్వేం చెప్తే అది చేస్తాను. ప్రహ్లాదుడు ఏం అడిగాడు? ఏమీ అడగలే. కానీ విషాన్ని తాగినా ఏమీ అవలేదు. పావుల చేత కరిపించినా ఏమీ అవలేదు. ఏనుగుల చేత తొక్కించినా ఏమీ అవలేదు. నిప్పులో పడవేసినా ఏమీ అవలేదు. ఇంచేత వింటే వింటే ఇంచేత ఈ క్యాంపులో మౌనంగా ఉండి చేయవలసింది ఏంటి? వింటాం. ఏం చెప్తున్నానో, చెప్పినటువంటి ఉదాహరణలు ఎక్కడికి తీసుకెళ్తున్నాయో. ఇప్పటికీ 2 చెప్పాను నేను మీకు. పరిపూర్ణ శరణాగతి, రెండోది పిండాండ బ్రహ్మాండ సమన్వయం. కానీ ఈ 2 దేని గురించి చెప్తున్నానో మళ్ళా మర్చిపోకండి. శరీర నిర్మాణ శాస్త్రము, అది మనకు అర్థం అవ్వాలి. శరీరం ఎలా నిర్మించబడింది, ఇవి ఎలా నిర్మించబడిందో తెలుసుకోవడానికి 2 పాయింట్స్ చెప్పుకున్నాం. ఒకటి శరణాగతి, మౌనము. మౌనంగా ఉంటే ఏం జరుగుతుంది, ప్రకృతిలో ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. నేనేమనుకుంటున్నానో అది ముఖ్యం కాదు, ప్రకృతిలో ఏం జరుగుతుందో అది ముఖ్యం. సైంటిస్ట్ ఏదో అనుకుని ప్రయోగాలు చేస్తాడు, ప్రకృతి విందు. ప్రకృతి వీడు అనుకున్నటువంటి ఫలితాలను ఇవ్వదు, ఇంకో ఫలితం ఏదో వస్తుంది. ఎక్స్పెరిమెంట్ ఏమైంది? ఫెయిల్ అయింది. కానీ ఫెయిల్ అయిందా ఎక్స్పెరిమెంట్? నిజంగా సైంటిస్ట్కి అర్థమైంది, ప్రకృతి చెప్పింది నేను అర్థం చేసుకోలేదు, నేను ఏమి కావాలనుకుంటున్నానో ఆ దారి వైపు వెళ్ళటానికి ఈ విధమైనటువంటి ప్రయోగాలు లేకపోతే ఈ విధమైనటువంటి పరిస్థితులు అనుకూలించవు. అప్పుడు ఏం చేస్తాడు? మళ్ళా
ఇంకో ప్రయోగం చేస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, మళ్ళీ ప్రయోగము ఫలితాలు ఇవ్వదు, అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకో ప్రయోగం చేస్తాడు. ఇలాగా కొన్ని వందల వేల ప్రయోగాలు చేసిన తర్వాత ప్రకృతిలోని ఒక నియమాన్ని పట్టుకుంటాడు, ఒక నియమాన్ని మాత్రమే. కానీ ఆ నియమాన్ని యొక్క లక్షణం ఏంటి? సర్వజనీనమైన, యూనివర్సల్. ప్రకృతిలో ప్రతి చోట ఆ నియమం పనిచేస్తుంది. రష్యాలో పనిచేయదు గురుత్వాకర్షణ శక్తి, ఇండియాలో మాత్రమే పనిచేస్తుంది, ఇతర గ్రహాల్లో పనిచేయదు అనేం లేదు కదా. దాని యొక్క శక్తి మారవచ్చు, ఓ చోట గురుత్వాకర్షణ శక్తి ఎక్కువ ఉండవచ్చు, ఒక చోట గురుత్వాకర్షణ శక్తి తక్కువ ఉండవచ్చు. కానీ ఆ యొక్క నియమం మాత్రం ఎక్కడా భంగం కాదు. సాధనలో శ్రీ విద్య నేర్చుకుంటుంటే మనలో ఈ సర్వజనీనమైనటువంటి నియమాలను మీరు మళ్ళా తిరిగి అనేక ప్రయోగాలు చేసి సాధించవలసినటువంటి పని లేదు. మన ఋషులు, మన ఆధ్యాత్మికవేత్తలు, మన శ్రీ విద్యోపాసకులు, వైజ్ఞానికులు, ఆధ్యాత్మిక వైజ్ఞానికులు డైరెక్ట్గా ఇచ్చేశారు ఫార్ములాలు, విధానాలు, దానివల్ల వచ్చేటటువంటి నియమాలు. ఏ నియమాలు? యూనివర్సల్ నియమాలు, సర్వజనీనమైనటువంటి నియమాలు. దీంట్లో జాతి, మత, లింగ, వయోభేదాలు లేవు. చిన్నపిల్లాడి శరీరం అయినా, ముసలివాడి శరీరం అయినా, యువకుడు శరీరం అయినా, ఐన్స్టీన్ శరీరం అయినా ఏ విధంగా భౌతికంగా ఒకలాగే ఉంటుందో, ఎటొచ్చి ఏంటంటే చిన్న శరీరం కనుక చిన్నపిల్లల శరీరానికి మనం చేసేటటువంటి వైద్య విధానంలో మందులు అవే అయినా పరిమాణం తగ్గిస్తాం. శరీరం పెద్దది, వెయిట్ పెరిగిపోయింది, 300 టన్నుల బరువు ఉన్నటువంటి శరీరం ఉందనుకో, దానికి మనం 500 మిలీగ్రామ్స్ మందు వేస్తే పనిచేయదు కదా. దానికి తగినట్టు వాడు తూకం వేసి ఓ పెద్ద ఉండ వేస్తాడు, ఒక కోడిగుడ్డు లాంటి మాత్ర వేస్తే తగ్గుతుంది. కానీ విధానం మారదు. శ్రీ విద్యలో కూడా విధానాలు మారవు. మీరు ఎవరైనా సరే, ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నా సరే, మనం నేర్చుకోవాల్సింది, చేయవలసింది ఏంటి అంటే మన శరీరాన్ని బ్రహ్మాండంతో కలిపేస్తాం. లేకపోతే మనము బ్రహ్మాండంలోని ఒక భాగమే అనేది పరిపూర్ణ అవగాహనకు వస్తాం. మన శరీరంలో ఉన్నాయి సెల్స్, మన శరీరంలో ఉన్నటువంటి సెల్ ఏ విధంగా మన శరీరంలోని ఒక భాగమే, అదే విధంగా మనం కూడా ఈ విశాల బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ విశాల నారాయణ చేతనత్వం, జగత్ పురుషుడు, విరాట్ పురుషుడు, హిరణ్య గర్భుడు, రకరకాలైనటువంటి పేర్లు పెట్టారు. దానిలోని ఒక పరమాణువులు మాత్రమే, అణువులు మాత్రమే, సెల్స్ మాత్రమే అనేటటువంటి అవగాహన వస్తుంది మనకి. ఈ అవగాహన రావటం వల్ల ఏమొస్తుంది? సెల్ని మారిస్తే డిఎన్ఏని మార్చాం, జెనెటిక్ కోడ్ మార్చాం, చిన్న సెల్, దాంట్లో ఉన్నటువంటి ఒక చిన్న జీన్స్ని మార్చేస్తాం మనం. మార్చేస్తే ఇక్కడ ఏమవుతుంది? భౌతిక జగత్తులో మొత్తం వ్యవస్థ మారిపోతుంది. మరి ఈ మొత్తం వ్యవస్థను మార్చగలిగి నేను ఈ 3 లోకాలకి అధిపతిని అవ్వగలను అని బల్లగుద్ది మరీ చెప్పినటువంటి రాక్షసులు ఉన్నారు. రావణాసురుడు కానీ, హిరణ్యకశిపుడు కానీ, వీళ్ళందరూ మార్చగలిగారు ఆ జెనెటిక్ కోడ్ని. ఈ దేవతా శక్తుల యొక్క పనిని ఈ 3 లోకాలలో పని చేయకుండా, అధోలోకాలు అంటాం వీటిని, భూర్ భువ స్వహ, వీటిపైన ఈ రాక్షసీ శక్తుల యొక్క, అంటే మనిషి యొక్క సంకల్పం యొక్క ప్రభావం ఉండదు. అవి తర్వాత అర్థం చేసుకుందాం. కానీ అది చేయవచ్చు. ఆ రాక్షసత్వానికి మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా, మీరు వెళ్తారని నేను ఎందుకు అనుకోను అంటే, అటు వెళ్లకుండా మీరు కీలితం చేయబడ్డారు. సంపూర్ణ ప్రపంచంలోనే ఈ సాధనలు వక్ర మార్గాన్న పడకుండా ఉండటానికి కావాల్సినటువంటి కీలితం చేయబడింది. అందుకే గురుదేవులు ఏం చెప్పారు? ఎక్కడెక్కడ కుండలిని జాగరణ గురించి, ఈ శ్రీ విద్యనే కుండలిని జాగరణ అని కూడా అంటాం మనం. కుండలిని జాగరణ యొక్క సాధనా విశేషము జరుగుతుందో అక్కడక్కడ నేను ఉంటాను అంటే ఏంటి? ఆయన ఉండి అక్కడ చేసేది అడ్డు తగులుతాడు. జాగ్రత్త, ఈ గురువు అక్కడ అడ్డు తగులుతాడు. ఎవరికి అడ్డు తగులుతాడు? ప్రపంచానికి విరుద్ధంగా మనము నేర్చుకున్నటువంటి విచిత్రమైనటువంటి శక్తి దురుపయోగం చేయకుండా గ్యారంటీగా అడ్డు తగులుతాడు. అంచేత దీనివల్ల మనకి ఏం ప్రమాదం వస్తుందో, ఈ సాధనలు చేస్తే ఏమవుతుందో అనేటటువంటి భయం మనకు అక్కర్లే. అంచేత ఈ సాధనలో పొద్దున్న సాయంత్రం కూడా గురు పూజలో శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుల యొక్క నామావళిని కుండలిని జాగరణ విధానంతో చేసుకుంటాం మనం. ఇంచేత ఆయన ఎలాగో ఉంటాడు అక్కడ. ఆయన ఎలాగో మనకి దేనికి అడ్డు తగులుతాడు? స్వార్థానికి అడ్డు తగులుతాడు, చేయనివాడు.
బాబు నా స్వార్థం ఏంటో నాకు తెలీదు, నాకు మంచి ఏంటో నాకు తెలీదు, నేను మాత్రము నీ యొక్క విశేషమైనటువంటి ప్రొటెక్షన్లో, నీ యొక్క సంపూర్ణ సంరక్షణలో ఈ సాధన చేస్తున్నాను. నువ్వు ఒక వాగ్దానం చేసి ఉన్నావు 1985 1990 మధ్యనే, సకాలేన మహతా యోగో నష్ట పరంతప. నేను మర్చిపోయానే, ఆ వాగ్దానం ఎప్పుడు చేశాను అంటానికి వీలు లేదు. నువ్వు ఈ మధ్య కాలంలోనే కేవలం 5 ఏళ్ల కిందటే చేసావు నువ్వు ఈ వాగ్దానం. ఏమని వాగ్దానం చేసావు? కుండలిని జాగరణ నిజంగా చేసుకునేటటువంటి సాధకులకి మనస్ఫూర్తిగా. మళ్ళా మీకు ఇక్కడ అనుమానం వస్తుంది, మనస్ఫూర్తిగా మేము కుండలిని జాగరణ నేర్చుకోవటానికి కాకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? శ్రీశైలానికి చదువుకోవటానికి కాకపోతే స్కూళ్ళు కాలేజెస్లో పిల్లలు ఎందుకు చేరుతున్నట్టు? చదువుకోవటానికే కదా చేరుతున్నారు, అందులో డౌట్ లేదు కదా. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? పరిపూర్ణత లేక. ఇంచేత మన్ని మనం మోసుకోకుండా ఇక్కడ చేరినటువంటి మనము పరిపూర్ణమైనటువంటి లక్ష్య శుద్ధితో, లక్ష్య శుద్ధి అనేది చాలా జాగ్రత్త గుర్తుంది. ఇక్కడ ఎందుకు వచ్చాము? మన కష్టాలు తీర్చుకోవటానికి కాదు, మన బాధలు నివారించుకోవటానికి కాదు, మన కోరికలు మాత్రమే తీరాలి, పక్కవాడికి మంచి జరగకూడదు, నాకే మంచి జరగాలి అని కాదు. ఏంటి అర్థం చేసుకోవటానికి వచ్చాం? పరిపూర్ణమైనటువంటి శరణాగతి అనేటటువంటి విద్యను నేర్చుకుంటూ దానితో పాటు పిండాండ బ్రహ్మాండ సమన్వయం నేర్చుకోవటానికి మన శరీరంలో ఉన్నటువంటి 6 చక్రాలు, 6 శక్తి కేంద్రాలు, ప్రపంచంలో ఉన్నటువంటి 6 శక్తి కేంద్రాలతో ఏ విధంగా సంబంధం ఉన్నాయి అన్నది తెలుసుకోవటానికి వచ్చాం. గురుదేవుల యొక్క నామావళి మన యొక్క షట్చక్రాల మీద మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో శరీర నిర్మాణం కూడా మనకి పూర్తిగా అర్థమవుతుంది. మనం మాట్లాడుకుంటున్న విషయం అదే కదా, శరీర నిర్మాణ శాస్త్రము. దీన్ని ఈ గురుదేవుల యొక్క అష్టోత్తర శతనామావళి పొద్దున్న సాయంత్రం ఇక్కడ జరుగుతుంది. చూసుకోండి, దాన్ని ఒక్కొక్క నామము మీకు ఒక్కొక్క సాధనా విధానాన్ని అందజేస్తుంది. ఈ సాధనా విధానంలోనే శరీర నిర్మాణం యొక్క రహస్యాలు కూడా మనకి క్రమక్రమంగా బోధపడుతూ ఉంటాయి. ఈ శరీర నిర్మాణ శాస్త్రంలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇంకోటి ఉంది. ఏంటి ఒకటి ఉంది? ఇంకోటి భౌతిక శరీరం ఎనాటమీ పరిపూర్ణంగా అవగాహన చేసుకోవటానికి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పడుతుంది. ఎంబీబీఎస్ వాటిలో అదే కదా చెప్తారు. అక్కడ కూడా పరిపూర్ణంగా అర్థం కాదు డాక్టర్లకి, కొంత మాత్రమే గుర్తుంటుంది. వాడు ఏదైనా ఎక్స్పర్టైజ్ అవుతే వాడికి తెలిసినటువంటి ఆ ఎనాటమీ మాత్రము, ఆ శరీర నిర్మాణం మాత్రము వాడికి తెలిసి ఉంటుంది. మిగతావి మర్చిపోతాడు వాడు. మళ్ళీ పుస్తకం తీసేవాడు చదువుకుంటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మనము ఇంకొక 4 శరీరాల యొక్క ఎనాటమీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థూలమైన అన్నమయ కోశం యొక్క ఎనాటమీ ఖచ్చితంగా మనకి తెలిసి ఉండాలి, ఇందులో డౌట్ లేదు. ఈనాడు శాస్త్రజ్ఞులకి అర్థం కానటువంటి అనేక నాడీ సముదాయాలు, అనేక శరీరంలో ఉన్నటువంటి విధి వ్యవస్థలు మన యోగ విద్యా రహస్యము తెలుసున్నటువంటి యోగులకు తెలుసు అని ఇప్పుడు బోధపడుతుంది సైంటిస్టులకి. మనమే అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళు మన శరీరంలో ఉన్నటువంటి అనేక భాగాల గురించి మనకంటే చాలా ఎక్కువ బాగా తెలుసు. ఉదాహరణకి 2 కనుబొమ్మల మధ్య మన సహస్రాలలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్రము, సహస్రార చక్రము, వీటి మధ్య ఉన్నటువంటి 2 విచిత్రమైనటువంటి నాడులు ఉన్నాయి. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ అని పేరు పెడతాం వాటికి. అవి ఎందుకున్నాయో, అవి ఎలా పనిచేస్తున్నాయో ఇప్పటికీ శాస్త్రజ్ఞులకి పూర్తిగా తెలియదు. కానీ మన యోగ విద్యా రహస్యం తెలిసినటువంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇవి 2 చాలా ముఖ్యం. ఆజ్ఞాచక్రం వద్ద ఉన్నది, సహస్రారం చక్రం ఉన్నది, గ్రంథులు చాలా ముఖ్యం అని. జత ఈ శరీర నిర్మాణ శాస్త్రంలో మనము అన్నమయ కోశముతో పాటు ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము యొక్క నిర్మాణాలు కూడా మనం తెలుసుకుని ఉండాలి. మన శరీరం యొక్క నిర్మాణాలే. ఈ నిర్మాణాలు అర్థం చేసుకుంటున్నప్పుడు ఇంకొక విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. విద్యుత్ తీగలో విద్యుత్ ప్రవహిస్తుంది. తీగ ఏం చేస్తుంది? విద్యుత్ ప్రవాహానికి అనుకూలంగా మలచబడింది.
విద్యుత్ ప్రవాహానికి అనుకూలంగా మలచబట్టవే కాకుండా ప్రవహిస్తున్నటువంటి విద్యుత్ తన చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులను నాశనం చేయకుండా ఉండటానికి కావాల్సినటువంటి పరికరాలు కూడా ఆ తీగలోనే పొందబడి ఉన్నాయి. రాగి తీగ లోపల ఉంది, కరెంట్ ప్రవహిస్తూ ఉంటుంది. పైన ఏముంటుంది? ఇన్సులేటర్ ఉంటుంది. ఇన్సులేటర్ లేని తీగల్ని ఇక్కడ వేసాం అనుకోండి, ఇక్కడికి ఎవరు రారు. వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళరు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరమం మమ. అంతే కదా. అంచేత ఈ రెండు ఉంటాయి తీగలో. ఒకటేంటి? ఏ శక్తిని అయితే మనం ఉపాసన చేస్తున్నామో ఆ శక్తికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. రెండోది ఏముంటాయి? ఆ శక్తి చాలా అద్భుతమైనటువంటి శక్తి కనుక, చాలా ప్రమాదకరమైనటువంటి శక్తి కనుక, పరిస్థితులు, దాని చుట్టూరా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఆ శక్తితో దెబ్బ తినకుండా ఆ తీగ మీద ఏముంటుంది? ఒక ఇన్సులేషన్ ఉంటుంది. మరి మన శరీరంలో అలా ఏమున్నాయి? అది మనం అర్థం చేసుకోవాలి. మనకి ఎక్కడ దెబ్బ కొడుతోంది, ఎక్కడ మనకు అర్థం కావటం లేదు అంటే, మన శరీరంలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శక్తి, కుండలిని శక్తి నిబిడీకృతమైంది, దాగి ఉంది ఎక్కడో లోపల. కర్రలో అగ్ని దాగి ఉన్నట్టు ప్రతి కర్రలోనూ అగ్ని ఉంది. కానీ నీళ్లు నిండి తడిసిపోయినటువంటి, బాగా తడిసిపోయినటువంటి ఒక కర్ర ముక్కని అగ్నిలో వేస్తే ఏమవుతుంది పాపం? ఆ అగ్ని పోతుంది. వాసనలు, మన కోరికలు, ఇవి ఇన్సులేటర్స్ లాగా పనిచేస్తాయి ఆ శక్తికి. ఎంత తీవ్రమైనటువంటి మనకి కోరికలుంటే అంత తక్కువ ఆ అగ్ని మండుతుంది. ప్రకృతి కావాలని పెట్టిన నియమం ఇది. ఇంచేత ఎక్కువ కోరికలు ఉన్నవాడి చేతిలో ఎక్కువ శక్తి ఉంటే ఏమవుతుంది? కొంప ముంచుతాడు వాడు. అంతే కదా. అంచేత కూడా ఈ యోగ సాధనలో ఈ తీగ విద్యుత్ యొక్క ఉదాహరణ గుర్తుంచుకోండి. మనకి అద్భుతమైనటువంటి శక్తి ఇంకా ఎందుకు పరిచయం కాలేదు? మనలోనే ఉంది కదా. అంటే నువ్వు మూసేసి ఉన్నావు కదా. తడిసిపోయినటువంటి కర్ర ముక్కల్ని వేస్తూ అగ్ని ప్రజ్వలింపజేయటానికి చూస్తే మన సహస్రకుండ యజ్ఞంలో వచ్చే అనుభూతులు అద్భుతంగా ఉన్నాయి కదా. మంటేం రాదు, అక్కడ పొగ వస్తుంది. అంతకంటే ఇంకా ఏమవుతుంది? ఆ పొగ వల్ల పారిపోవాలనిపిస్తుంది అక్కడి నుంచి. అంతే తప్ప అక్కడ సాధన చేయాలనిపించదు. అంచేత ఈ తీగ విద్యుత్ యొక్క నియమాన్ని చాలా బాగా అర్థం చేసుకోండి. శక్తి ఉంది లోపల, కానీ ఆ శక్తి పైన ఏముంది? ఇన్సులేషన్ ఉంది. ఈ ఇన్సులేషన్ యొక్క 7 ఆవరణాలు మన శరీరం మీద ఎలా ఉన్నాయో బ్రహ్మాండంలో కూడా అలాగే 7 ఆవరణాలు ఉన్నాయి. ఆ 7 ఆవరణాలు అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటిని అర్థం చేసుకోవటమే కాకుండా ఇంకొక ఉదాహరణ ఇస్తూ ఉంటారు ఆధ్యాత్మిక జగత్తులో. రథము, సారథి. ఈ కుండలిని శక్తి మన జీవితాల్ని ప్రొపెల్ చేస్తుంది. అంటే మన జీవితాల్ని ముందుకు తోస్తుంది. మనకి జీవించేటటువంటి కోరిక ఈ కుండలిని శక్తి వల్లే ఉంటుంది. సారథిలాగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సారథి గతి ఏంటో ఆలోచించండి. కన్ను అటు వెళ్ళమంటుంది. ఈ సారథి యొక్క గందరగోళం ఏంటంటే, రథం బాగానే ఉంది, కానీ ఈ రథం యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి? 5 గుర్రాలు దీన్ని నడుపుతున్నాయి, 5 ఇంద్రియాలు. ఒక గుర్రం ఏమో కుడివైపు వెళ్ళమంటుంది, ఇంకో గుర్రం ఎడమ వైపు వెళ్ళమంటుంది. చాలా మంది అడుగుతారు, మనం అనుకున్నదన్నీ జరిగిపోతుందని మీరు చెప్తూ ఉంటారు కదా మాస్టారు, ఎందుకు జరగటం లేదని. వచ్చిన గొడవ ఏంటంటే, ఒక గుర్రం ఎడమ వైపు వెళ్ళమని, ఒక గుర్రం కుడివైపు వెళ్ళమంటే వీడు ఎక్కడికి వెళ్తాడని. మీకు అదే అర్థం అవటంలే. మీ యొక్క కోరికలు తీరటానికి లక్ష్యశుద్ధి లేదు. 5 గుర్రాలు 5 వైపులా లాగుతూ ఉంటే రథం ఎక్కడికి వెళ్తుంది? దేవునికి తెలియాలి ఎక్కడికి వెళ్తుందో. అంచేత ఈ సమన్వయం కూడా చాలా అవసరం. ఇంద్రియాల యొక్క సమన్వయము. సారథి కరెక్ట్ గానే ఉన్నాడు పాపం, వాడికి తెలిసి ఎక్కడికి వెళ్ళాలో. గుర్రాలు వింటలే, మదించినటువంటి గుర్రాలు వాణ్ణి కూడా ఈడ్చి పారేస్తున్నాయి అనమాట. సారథిని కూడా, రథాన్ని కూడా ఈడ్చి పారేస్తున్నాయి. దాన్ని కూడా కంట్రోల్ చేసుకునేటటువంటి అవగాహన కోసము మనం ఆహారంలో మార్పు చేసుకోవాల్సి వస్తుంది. ఇంద్రియాల యొక్క తీవ్రతను, ఇంద్రియాల యొక్క వేడిని తగ్గించుకోవటానికి కొన్ని ఆహార నియమాలు పెట్టుకుంటున్నాం మనం. ఏంటి ఆహార నియమాలు? ఫలాలు మాత్రమే తింటాం, తిన్నది చాలా తక్కువగా తింటాం, కడుపు నిండేటట్టు అసలు తినం, తేనుపులు వచ్చేటట్టు అసలు తినం, సగం ఆకలిగానే నిరంతరము ఈ 3 రోజులు ఉంటాం మనం. కారణం ఏంటి అంటే సారథి.
కడుపు నిండా ఉంటే కాలేజీకి వెళ్ళాలనిపించదుగా, పడుకోవాలనిపిస్తుంది. కడుపు బాగా నిండా తిన్నాక ఏం చేయాలనిపిస్తుంది. ఇంక ఇలాంటి అద్భుతమైనటువంటి సాధనలు మనం ఏం చేయగలుగుతాం? అంచేత ఈ 3 విషయాలు మనం గుర్తుంచుకుంటాం. మౌనము, గురువు యొక్క ధ్యానము, షట్చక్రాలలో ఆహారము. మీ అంతట మీరు కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఎవరో ఒకడు బెత్తం పట్టుకుని నువ్వు తక్కువ తిను అంటే మేమేం చెప్తాం? ఒకడికి 10 ఇడ్లీలు తిన్నా ఆకలి ఉంటుంది. ఒకడికి పావు ఇడ్లీ తింటేనే కడుపు నిండిపోతుంది. చేత ఎంత తినాలి అన్నది మీరు నిర్ణయించుకోండి. కానీ కండిషన్ ఏంటి అంటే మీరు సగమే భోంచేయాలి. మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి. కంట్రోల్ ఏం లేదక్కడ. మీరు నిర్ణయించుకోండి దాన్ని. కానీ మౌనం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. దాని తర్వాత 2 పూట్ల గురునామాలతో పూజ. శరీరము యొక్క నిర్మాణాన్ని అర్థం ఏ విధంగా చేసుకోవాలి? మన శరీరము బ్రహ్మాండం యొక్క రెప్లికా ఎలా ఉంటుంది? బ్రహ్మాండమే మన శరీరముగా ఎలా మారింది? దాన్ని విశ్వరూప దర్శనం అంటాం. శ్రీకృష్ణుడి యొక్క శరీరంలో అర్జునుడికి విశ్వరూపాన్ని చూపించాడు. మీరు కూడా మీ శరీరంలో ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు. ప్రతి ప్రాణి మానవ శరీరధారి శ్రీకృష్ణుడి యొక్క విశ్వ రూపాన్ని తన శరీరంలో ఇమిడ్చుకుని ఉన్నాడు అనేటటువంటి శరీర నిర్మాణ అవగాహనతో ఈ మొదటి అవగాహన నిర్దేశాలు పరిసమాప్తి అవుతాయి.